అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో మిలిటరీ స్కూల్స్కి సంబంధించిన సీట్స్ అలాగే మిగతా వివరాలన్నీ కూడాను చూద్దాం. సో మన ఇండియా మొత్తానికి మిలిటరీ స్కూల్స్ 5 చోట్ల ఉంటాయి. 5 మిలిటరీ స్కూల్స్ ఉంటాయండి. ఫస్ట్ స్కూల్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని చైల్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇంకా సెకండ్ స్కూల్కి వచ్చేటప్పటికి అజ్మీర్ అండి, రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. థర్డ్ బెల్గాం, కర్ణాటక స్టేటు. ఫోర్త్ బెంగళూరు, అది కూడా కర్ణాటక స్టేటు. అలాగే ఫిఫ్త్ ధోల్పూర్ అండి, అది రాజస్థాన్లో ఉంటుంది. మొత్తంగా 5 స్కూల్స్లో 2 కర్ణాటక, 2 రాజస్థాన్, 1 హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయండి. ఈ స్కూల్స్లో సీట్స్ వచ్చేటప్పటికి చూస్తే మొత్తం కలిపి 507 సీట్లు అనేవి ఉంటాయి, వేకెన్సీస్. 6th ఎంట్రన్స్కి అయితే 358 వేకెన్సీస్, సీట్స్ అయితే 9th ఎంట్రన్స్కి 149 సీట్లు ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, అక్కడ స్టార్ మార్క్ పెట్టాడు అనమాట. స్టార్ మార్క్ అంటే ఏంటంటే వేకెన్సీస్ ఫర్ కిల్డ్ ఇన్ యాక్షన్ నాట్ ఇన్క్లూడెడ్. మీకు ఐడియా ఉంటుంది, డిఫెన్స్లో సర్వీస్లో ఉండగా ఎవరైనా అనుకోకుండా చనిపోతే, యుద్ధాలు అనేక కారణాలతో చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి కూడాను సీట్స్ అనేవి కేటాయిస్తారు అనమాట. అవి ఇందులో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. అవి ఎన్ని కేటాయిస్తారు కూడాను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. టోటల్గా సీట్స్ అన్నిటిని కూడాను 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తాను అనమాట. ఎంటైటిల్డ్ కేటగిరీ, నాన్ ఎంటైటిల్డ్ కేటగిరీ అని. ఎంటైటిల్డ్ కేటగిరీ అంటే ఏంటంటే జేసీఓ ఆర్ ఓఆర్ ర్యాంక్ ఉండే వాళ్ళకి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడిట్లోన జేసీఓ అండ్ ఓఆర్ ర్యాంక్గా ఉండి సర్వీస్లో ఉండే వాళ్ళకి, లేదంటే రిటైర్ అయిన వాళ్ళ పిల్లలకి 70% సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. లేకపోతే రిమైనింగ్ 30% సీట్స్ నాన్ ఎంటైటిల్డ్ కేటగిరీ అనమాట. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్లుగా పనిచేసిన పిల్లలు, అలాగే సర్వీస్లో ఉన్న వాళ్ళ పిల్లలకి 20% అయితే, మిగతా వాళ్ళందరికీ అంటే సివిలియన్స్ అంటారు, ఈ సివిలియన్స్ అందరికీ 10% సీట్స్ అనేది ఉంటుంది. మోస్ట్లీ 10% సీట్స్కే ఎక్కువ పోటీ ఉంటుంది. డిఫెన్స్ వాళ్ళకి తక్కువ పోటీ ఉంటుందని నా అంచనా. ఇందులో కూడాను మళ్ళీ రిజర్వేషన్ ఉంటాయండి. ఓబీసీ అంటే ఇందులో కూడాను ప్రతి కేటగిరీకి మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ 27%, ఎస్సీ 15%, ఎస్టీ వచ్చేటప్పటికి 7.5% ఉంటుంది. అలాగే గర్ల్స్కి 6th ఎంట్రన్స్లో అయితే ఓవరాల్గా 30 సీట్స్ ఇస్తారు, లేదంటే 10% సీట్స్ ఇస్తారు. అలాగే 9th ఎంట్రన్స్లో కూడాను ఓవరాల్గా 10% సీట్స్ ఇస్తారు. అలాగే కిల్డ్ ఇన్ యాక్షన్ వాళ్ళ పిల్లలకి కూడాను సీట్స్ అనేవి చూసుకున్నట్లయితే టోటల్గా 50 సీట్స్ ఉంటాయి. అయితే ఎగ్జామ్ విషయం చూస్తే 60th ఎంట్రన్స్ రాసే పిల్లలకి 200 మార్క్స్కి టెస్ట్ ఉంటుందండి. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మ్యాథ్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ 50 మార్క్స్, ఇంటెలిజెన్స్ 50 మార్క్స్ అండ్ జీకే 50 మార్క్స్ ఉంటాయి. అన్నింటిలో కూడాను 40% లెక్క క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ 35% ఉంటే చాలు. అలాగే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి 20 మార్క్స్ కూడా ఉంటుంది. అలాగే 9th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ చూస్తే దీనికి 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో ఇంగ్లీషు, హిందీ, సోషల్ ఉంటుంది. ఇంగ్లీష్ 50 మార్క్స్, హిందీ 20 మార్క్స్, సోషల్ 30 మార్క్స్ ఉంటుంది. లేకపోతే పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది. మ్యాథ్స్ 50 మార్క్స్, సైన్స్ కూడాను 50 మార్క్స్. ఓవరాల్గా వీళ్ళకి 200 మార్క్స్ క్వశ్చన్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంటర్వ్యూలో 50 మార్క్స్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట 9th ఎంట్రన్స్కి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమని మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.